అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఆర్ఎస్ సైన్యం. ముందే ఆ వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి ఈ వీడియోని అందరు పూర్తిగా చూడండి చివరి వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. 2024 ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి నిన్న మహబూబ్ నగర్ లో ప్రచారం చేసిండు, ఎవరికి వంశీ చంద్ రెడ్డికి సపోర్టుగా. సో అక్కడ జరిగే విషయం ఏంటంటే కుల రాజకీయాలు ఎక్కువ చేయాలన్న ఉద్దేశంతో, కులాలను రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో ముదిరాజులను యాదవులను రెచ్చగొట్టేసి వంశీ చంద్ రెడ్డికి ఓట్లు కొల్లగొట్టాలని చెప్పేసి ఇవేవో మాట్లాడింది నిన్న. ఒకటి అడుగుతున్న రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ సైన్యం పేజీ తరపున, ఇప్పుడు ముదిరాజులకు న్యాయం చేయాలంటే నువ్వు బీసీకి టికెట్ ఇవ్వాలి, లేకంటే ముదిరాజులకు టికెట్ ఇవ్వాలి. అంతేగాని వంశీ చంద్ రెడ్డికి టికెట్ ఇచ్చి నువ్వు బీసీలకు న్యాయం చేస్తాడు ముదిరాజులకు చేస్తాడు అంటే వాళ్ళ అర్థం ఏముంది? ఏమంటాడు రేవంత్ రెడ్డి అంటే, నేను మెదక్లో నీలం మధుకిచ్చిన, ఆయన ముదిరాజు, ఆయన ఓటేస్తే ఈడ మీకు ముదిరాజుల సోదరులకు న్యాయం చేస్తా ఇక్కడ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ తో కంపేర్ చేసుకుంటే నువ్వు మొత్తం ఇప్పుడు ఉన్న టికెట్లలో ముదిరాజులకు ఎంటైర్ బీసీలకు ఇచ్చిన టికెట్ ఒకటి, అది నీలం మదికి ఇచ్చినావు, ఎక్కడ మెదక్లు ఇచ్చినావు. అది గెలిచేది లేదు, పీకేది లేదు. అంటే నీకు బీసీలు ఎదగాలని లేదు, ఎస్సీలు ఎదగాలని లేదు. సరే చేస్తే చేసినావు, కానీ నువ్వు చేసుకోవాలన్న దాన్ని పక్కన పెట్టేసి రెడ్డి గెలిపించడానికి నువ్వు బీసీలను వాడుకోవడంలో నీ అంతర్యం ఏందో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకోవాల్సి. ఇంకోటి, కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ కు నేను ఎంతో కృషి చేస్తున్నా. ఇప్పుడు నేను వచ్చిన 3 నెలలనే ఆల్మోస్ట్ మన ఉద్యోగ భర్తీ 30,000 చేసిన, లేకుంటే 100 రోజులలో ప్రతి హామీ అమలు చేసుకున్నా అన్న ఉద్దేశంలో వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ నేనే శాంక్షన్ చేయించిన అన్న రేంజ్ లో డప్పు కొట్టుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. అసలు దానికి సంబంధించిన రైల్వే లైన్ కు సంబంధించిన సర్వే, కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ కి సంబంధించి 1980-81 సర్వే జరిగింది ఫస్ట్. ఆ రైల్వే రానికి అప్పటి నుంచి ఇప్పటికీ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ సుమారు 15 సంవత్సరాలు పాలించి, 15 నుంచి 18 సంవత్సరాలు పాలించింది. ఆ టైం నుంచి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని గురించి ఏది ఎత్తింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బీజేపీ దాన్ని పట్టించుకోవట్లేదు. ఈ రోజు నువ్వు సీఎంగా, తెలంగాణ సీఎంగా వచ్చేసి ఇప్పుడు నేను దాన్ని రైల్వే తీసుకొస్తున్నా, నేను ఇప్పుడు దాన్ని పని స్టార్ట్ చేయించిన అని చెప్పేసి డప్పు కొట్టుకుంటే, అసలు నీ పరిధిలో లేని అంశాన్ని నువ్వు చేసిన అని చెప్తే జనాలు నమ్మడానికి పిచ్చోళ్ళ లెక్క కనబడుతుర్రా నీకు. కాబట్టి ఈ రైల్వే లైను వీటిలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదని చెప్పి జనాలు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఇలాంటి డప్ప కొట్టుకుని కొంచెం తగ్గిస్తే బాగుంటుందని చెప్పి. రైట్. మళ్ళీ ఫస్ట్ నుంచి షాద్నగర్ మక్తల్లో బీసీలను గెలిపించింది సోనియా గాంధీ, బీసీలకు ఎంతో సముచిత న్యాయం చేస్తుంది సోనియా గాంధీ అని చెప్పేసి ఓ డప్పు కొడుతుండు. అసలు ఆ 2 నియోజకవర్గంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా బీసీలే. ఇప్పుడు కొత్త బీసీలను తీసుకొచ్చి నువ్వు పెట్టి గెలిపించింది ఏం లేదు. అది కూడా నువ్వు గెలిచింది జస్ట్ మార్జినల్ డిఫరెన్స్, 7,500 మార్జినల్ డిఫరెన్స్ తోటి గెలిచినావు మెజారిటీ. దీనికి సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ ఆశీస్సులు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటా నువ్వు బీసీల దగ్గర ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నావు. నువ్వు బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నావు. ఎస్సీలు ఇంకేమంటాడు, దళిత సోదరులందరికీ సముచిత న్యాయం చేయడమే నా ధ్యేయం, వాళ్ళను రాజకీయంగా ఎదిగించడమే నా ధ్యేయం అని చెప్పేసి అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది దళితులకు అని చెప్పేసి కేసీఆర్ మీద మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది. అసలు దళిత బంధు అనేది స్టార్ట్ చేసింది దళితులను ఉద్ధరించడానికి కేసీఆర్ స్టార్ట్ చేసిండు. నువ్వు అధికారంలో రాకముందు 10 లక్షలది కాస్త 12 లక్షలు చేస్తా అని చెప్పి మభ్యపెట్టి దళితుల ఓట్లు కొల్లగొట్టి జస్ట్ కొంత మార్జినల్ తోటి నువ్వు అధికారంలోకి వచ్చి అసలు కేసీఆర్ దళితులకు బీసీలకు ఏం చేయలేదని మాట్లాడుతూ, అసలు బీసీలకు నువ్వు చేసింది ఏంది? అసలు బీసీలకు ఇచ్చిన టికెట్లు ఏంది? ఇప్పుడున్న 17 నియోజకవర్గాల 14 గెలుస్తాన నువ్వు బీసీలకు ఇచ్చింది ఒక నియోజకవర్గం, అది మెదక్. అంతకు మించి నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు బీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్ రేవంత్ రెడ్డి. ఇంకోటి చెప్తుండు, 100 రోజులలో ప్రతి హామీ నెరవేర్చిన, 100 రోజులలో ప్రతి హామీ నిలబెట్టుకున్నా అని చెప్తుండు. నువ్వు నిలబెట్టుకున్న హామీ ఓన్లీ ఏంటి, బస్సులలో మహిళలకు మాత్రం ఫ్రీ ఒక్కటే కరెక్ట్ చేసినావు అంతే. నువ్వు చేసింది ఏది లేదు. 200 యూనిట్ల విద్యుత్ అనేది నాట్ ఈవెన్ 30% జనాలకు కూడా వస్తలేవు. అందులో ఎన్నో సాంకేతిక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఎంతో మంది ఈ కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు.
కంప్లైంట్ల గురించి. ఇవి కాకుండా నువ్వు గ్యాస్ 500 రూపాయలకే మహిళలకు ఇస్తున్నా అని చెప్పినా ఎంతమందికి వచ్చింది, ఎవరికి వచ్చిందని చెప్పి లేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నా. అసలు 10 లక్షల రూపాయలు ఇంతవరకు క్లెయిమ్ చేసి నువ్వు ఎన్ని ఆపరేషన్లు చేసినావు? ఎంతమంది పేదలకు 10 లక్షలు వినియోగించుకోరు? ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద హెల్త్ స్కీమ్ ని ఎంతమంది వినియోగించుకోరు? నువ్వు హామీ మొదలు పెట్టగానే మొత్తం అమలు చేసిన అని చెప్పుకోవడంలో నువ్వు ఎంత విఫలమవుతున్నావు జనాలకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినావు. అసలు నువ్వు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, ఒక ఎగ్జామ్ రాయాలి, అసలు దాని గురించి నువ్వు రిజల్ట్ అనౌన్స్ చేసింది లేదు. జస్ట్ కేసీఆర్ పెట్టిన పథకాల, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లలో స్టూడెంట్స్ రాసిన పరీక్షలను తీసుకొని వచ్చి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలని చెప్పి చెప్పుకుంటున్నావు. కాబట్టి నువ్వు చెప్పే అబద్ధాలు నిరుద్యోగులు, మహిళలు, రైతులు, ముఖ్యంగా రైతులకు చేసిన నువ్వు అన్యాయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటాను. అటు నీళ్ళు ఇవ్వకుండా, ఇటు రైతు బంధు ప్రాపర్ ఇవ్వకుండా, ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రాపర్ గా స్టార్ట్ చేయకుండా, 500 బోనస్ ఇస్తాను అవి ఇవ్వకుండా, ఇవన్నీ చేసి ఈరోజు వచ్చి మహబూబ్ నగర్ లో వీళ్ళకి ఇది చేస్తా, వాళ్ళకి అది చేస్తా, ఇప్పుడు నువ్వు 14 సీట్లు గెలిపిస్తే వీడిని మంత్రి చేస్తా, వాడిని మంత్రి చేస్తా అంటే వినేవాళ్ళు ఎవ్వరు లేరు. రేవంత్ రెడ్డి, దయచేసి నువ్వు నీ సీటు కాపాడుకోవడంలో ఉన్న బిజీ జనాల మీద, రైతుల మీద పెడితే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.